పోలీసులకు ఒక 5,500 మంది దాదాపు 6,000 అనుకోండి. వాళ్లకు ఆ పత్రాలు నియామక పత్రాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు, హోంమంత్రి అనిత గారు కూడా ఉన్నారు. కొన్ని ఇచ్చారు, తర్వాత కొన్ని ఏదో ప్రకటించారు, కొంత రాజకీయం కొంత ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడారు. రెండు విషయాలు ఏమంటే పవన్ కళ్యాణ్ అసలు అక్కడ హోంమంత్రి మీద హోంశాఖ మీద గతంలో 2-3 సార్లు విమర్శలు పవన్ కళ్యాణ్ చేయటం, అసలు నేను హోంశాఖ చూడట్లేదు అని కూడా అనడం, ఇవన్నీ మనము చూసాం. అది నిన్న హోంశాఖను గురించి కొంచెం చాలా సానుకూలంగా మాట్లాడటం. రెండోది హోంశాఖ పోలీసులు ఎక్కువ మంది ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నారు అని అనిత అన్నారు మాటల క్రమంలో. ఈయన బలపరిచారు. పోలీసులే కాదు సైన్యంలో కూడా ఉత్తరాంధ్ర నుంచే చాలా ఎక్కువ మంది పోతుంటారు, దానికి కారణాలు ఏంటి అనేది అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అని మళ్ళీ ఇతరులు ఎవరో కేకేస్తే లేదు మాకు అన్ని జిల్లాలు సమానమే అని అన్నప్పటికీ మొత్తం మీద అనితకు తనకు మధ్యలో విమర్శలు కొంత చేశారు అన్న దాన్ని కొంచెం చక్కదిద్దే ఒక ప్రయత్నం చేశారు. అంతకంటే కూడా ఇంకొక అడుగు ముందుకేసి లోకేష్ ఇక్కడ లేకపోవడం చాలా లోటుగా ఉంది అని, అంటే సాన్నిహిత్యం కొద్దా లేకపోతే ఇంకోటి అనడం వేరు, కానీ ఇప్పుడున్న పొలిటికల్ కాంటెక్స్ట్లో చూస్తే మటుకు కూటమిలో అంతర్గతంగా ఒక పునఃపొందిక, ఒక రీఅలైన్మెంట్ లాగా చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. దానికి తగినట్టే చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా బహుశా అరుదేమో ఒక అధికారిక సమావేశంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తీసిన సినిమా కథ, దాని నేపథ్యం అది ఎప్పుడు నేను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ అనే అధికారి ఈ మత కలహాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు చాలా బాగా పనిచేసేవాడు. ఆ గబ్బర్ సింగ్ పేరు పెట్టి ఆ కథతో పవన్ కళ్యాణ్ సినిమా తీశాడు. అంటే మీరు చాలా రోజుల తర్వాత మళ్ళీ బృందగానం చూస్తారు. ఇటీవల కాలంలో సోలోలో ఎక్కువగా జరుగుతూ వచ్చాయి. ఇటు చంద్రబాబు లోకేష్ ఒకచోట, పవన్ కళ్యాణ్ తనంతకు తను అక్కడ పిఠాపురంలోనో లేకపోతే పర్యావరణ శాఖలోనో ఉండటం మనం చూస్తాము. కాబట్టి కొన్ని ప్రతికూల సంకేతాలు వెళ్తున్నాయి. దీన్ని మళ్ళీ చక్కదిద్దుకోవాలి, మళ్ళీ మనం అందరం కలిసి ఉన్నామనే ఒక మెసేజ్ పంపించాలని. నిజానికి అది పోలీసులకు ఉద్యోగాలు ఇవ్వటం అనేది మామూలుదే. అక్కడ దాన్ని చెప్పడమే కాకుండా ఈ రాజకీయ పొందికల గురించి కూడా వాళ్ళు మాట్లాడారు. అంటే ముందు ఒక స్ట్రాంగ్ యునైటెడ్ సిగ్నల్, ఐక్యత సంకేతం పంపించాలి అని ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. కలెక్టర్ల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు ఆ ప్రస్తావనలు చేస్తున్నారు. కాబట్టి ఇది ఇటీవల కాలంలో కొత్త మలుపు. ఇంకోటి కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నారు వీళ్ళందరూ అని తెలుస్తుంది వర్మ. నేను మీతో మాట్లాడుతూ ఏఐ బొమ్మ పెట్టారు, బాగానే ఉంది, కానీ నాగబాబు లేడన్నానే నాగబాబుతో కలిసి బొమ్మ పెట్టారు. నేను ఇది ఎందుకు చూశారంటే ఎవరో పెట్టారు, నిన్న బొమ్మలో నాగబాబు గారు లేదనే ఒక కొరత తీరింది అని. ఇప్పుడు మళ్ళీ ముగ్గురు కలిసి ట్రాక్టర్ నడుపుతున్నట్టు ఏదో పెట్టారు. అంటే అనుకుంటాను very closely Janasena is monitoring media and social media and trying to make corrections, whatever little corrections ఏమేం చేయాలో అవి చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఆ ప్రాసెస్లోనే మళ్ళీ 15 ఏళ్ళు కలిసి ఉండడం ఆయన మళ్ళీ చెప్పాడు. సో మేము సర్దుబాటు చేసుకొనైనా 15 ఏళ్ళు కలిసి ఉంటామని నిన్న బీజేపీ నాయకుడు ఒక ఆయన ఢిల్లీ నుంచి మాట్లాడుతూ చెప్తున్నారు. దీనంతటికి కారణం ఏమంటే మోడీ నాయకత్వం అనండి, బీజేపీ అనండి, లెట్ వి ట్రావెల్ విత్ లోకేష్. పవన్ కళ్యాణ్ యాక్టివ్ అని ఏమున్నా కానీ ప్రధానమైన పార్టీ తెలుగుదేశమే కాబట్టి మనం తెలుగుదేశంతోనే చాలా సన్నిహితంగా ఉండాలి, సత్సంబంధాలు పాటించాలి, ప్రయారిటీ ఇవ్వాలి అనే ఒక వైఖరి కూడా తీసుకున్నట్టు కనిపిస్తుంది. బహుశా ఇవన్నీ ఆయన దృష్టిలో ఉండాలి. ఈ 2 రోజులు బహుశా కలెక్టర్ల సమావేశంలో మాట్లాడినవి చూసినా మనం చూస్తాం. బట్ యూటర్న్ అనేది నా ఉద్దేశంలో వంగల్పూడి అనిత పట్ల ఆయన హోంశాఖ అయితే ప్రత్యేకించి ఏం ప్రశంసించలేదు. కొందరు పనిగట్టుకొని ప్రశంసలు, గూస్ బంప్స్ ఇట్లాంటివి పెట్టారు, కానీ అవేం లేవు, మామూలుగానే ఆయన ప్రస్తావించారు. కానీ నేను అనుకుంటాను ఆ ప్రెజెన్స్, ఆ కాంబినేషన్ ఈ సెండింగ్ ముఖ్యమంత్రి ఆ విషయంలో కొంత మనం దీని క్లారిటీ ఇవ్వాలి, ఈ కన్ఫ్యూజన్ తొలగించాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకొకటి ముఖ్యమంత్రి ఉండగా ఆ బాబురావు అనే అపాయింటీ అతను మా ఊరికి రోడ్ లేదన్నాడే పవన్ కళ్యాణ్ దాన్ని అక్కడికక్కడే శాంక్షన్ చేశారని వార్త. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అక్కడ ఉండగా వాస్తవానికి
ఇంకా మామూలుగా ఎవరైనా ఏం చేసినా ముఖ్యమంత్రి పేరుతోనే కదా గౌరవ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే పవన్ కి చెప్పారు నిజమే, అదే నేను చెప్తుంది. అంటే మీరు వీటి అన్నింటిలో కలిసి ఉంటే కలదు సుఖం అనే ఒక ఫార్ములాను 10 మందిలో దాన్ని మళ్ళీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు. మా మధ్యలో పొరపాట్లు ఉన్నాయి అన్నది కాస్త దూరం చేయాలి, లేకపోతే ఇది మంచిది కాదు అని. ఎందుకు మంచిది కాదు అంటే ఇందాక మీరు అడిగిన దానికి కూడా ఉంటుంది. అపోజిషన్ ఈజ్ ఇన్ అఫెన్స్, మనం జాగ్రత్త పడాలి తప్ప మనలో మనకేవో పొరపాట్లు పెంచుకోకూడదు అని. అయితే ఒక్కటే ఇందులో ఒక్క నోట్ ఏమంటే తెలుగుదేశం పార్టీలోనే కొంత అసంతృప్తి. ఇప్పుడు నిన్న అధ్యక్షులను ప్రకటించారు. ఈ అధ్యక్షుల ఎన్నిక గురించి మీరు 2 పత్రికలు చూడండి బలపరిచేవి. 2 పత్రికల్లో అన్ని బాగానే ఉన్నాయి కానీ ఈ జిల్లాలో బాగాలేదు, అన్ని బాగానే ఉన్నాయని ఈ జిల్లాలో బాగాలేదు. చాయిస్ డిస్ట్రిక్ట్స్ అనమాట. అంటే అక్కడక్కడంతా కొంత అసంతృప్తి అని. కడప మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో కూడా తెలుగుదేశం ఎప్పుడూ లేనంత విజయం సాధించినప్పటికీ రావాల్సిన ఐక్యత రాకపోవడం అనేది చంద్రబాబు నాయుడిని ముఖ్యంగా బాగా ఇబ్బంది పెడుతుంది. అందుకని ఆయన ఎక్కువ టైం పార్టీలో కూడా తేవడానికి. సో నేను అనుకుంటాను పార్టీని యూనిఫై చేయటం, కూటమి కూడా కలిసి ఉంటాం. దానికి సత్యకుమార్ ఈజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫ్రమ్ బీజేపీ. దీనికి భిన్నంగా ఇంకో వైపుని చూస్తే మాధవ్, సత్యకుమార్ కూడా మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు అమిత్ షాని తీసుకొని. ఇప్పుడు మీరు అటల్జీ దాన్ని మళ్ళీ ఎక్కువగా జరపడం కూడా అమరావతిలో పెడుతున్నారు దాన్ని. ఇదంతా ఒక రాజకీయం జరుగుతుంది. సార్ రఘురామకు రివర్స్, సునీల్ కుమార్ వర్సెస్ ఆర్ఆర్ఆర్. రఘురామ కృష్ణరాజు